నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ప్రసంగించిన బీఆర్ఎస్ నేతలు. రా కదలిరా సభలో జగన్ కు అయ్యన్న పాత్రుడు మాస్ వార్నింగ్. జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగం. రా కదలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాడుగుల రా కదిలిరా అని పిలిపిస్తే తెలుగుదేశం జనసేన నాయకులు చూస్తున్నా ఉధృతంగా ముందుకొచ్చారు, బ్రహ్మాండంగా ముందుకొచ్చారు. అదే మారుగా మా తెలుగింటి ఆడపడుచులు పెద్ద ఎత్తున వచ్చారు. యుద్ధానికి మేము కూడా సిద్ధం అని చెప్పి మా ఆడబిడ్డలు వచ్చారు. అలాంటి ఆడబిడ్డలకి మా యువత వీరోచితంగా కనపడుస్తున్నారు. యువత ఏ పక్కనుంటే ఆ పక్కనే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుస్తాం, మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు జెండాలన్నీ దించాలి, వెనకనలు కనపడాలి, మళ్లీ ఎగరేద్దాం. అన్ని జెండాలు దించి పెట్టుకోండి, మళ్ళా మీటింగ్ అయిన తర్వాత ఎగరేద్దాం. ఈరోజు చాలా సార్లు నేను మాడుగులకు వచ్చాను. ఈరోజు మాడుగుల మీటింగ్ చూస్తున్నాను. మామూలుగా లేదు. తాడేపల్లి పిల్లికి జ్వరం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో నిద్ర కూడా రాదు. ఆ పరిస్థితిలో మాడుగుల బ్రహ్మాండంగా స్పందించారు. ఇది 64 రోజులే మనకు ఎన్నికలు. ఒకటే చెప్తున్నా, 64 రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటికి పోవడం ఖాయం. తెలుగుదేశం జనసేన గెలవడం కూడా ఖాయం. అలాంటి మంచికి శుభ సూచకంగా ఈ సభ కనిపిస్తా ఉంది. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రాఫిక్ పునాది రాయి వేయడం వెస్టర్న్ బ్లాక్ అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. శాసనాలన్నింటిని కూడా రాళ్ల మీద రాశారు, ఆలయ స్తంభాల మీద రాశారు, ప్రముఖ కట్టడాలకు సంబంధించినటువంటి ఇతర గోడల మీద రాశారు. అదేవిధంగా కొంతమంది ప్రముఖులైతే తామ్ర పట్టికల మీద రాశారు, కొయ్య వంటి కర్రల మీద కూడా కొంతమంది రాశారు. కొంత బంగారు నగల మీద కూడా మనం చూస్తా ఉన్నాము, ఇనుప రేకుల మీద కూడా చూసాము. బ్రాస్ సంబంధించినటువంటి మెటల్స్ మీద కూడా చాలా మంది గతంలో పూర్వీకులు శిలా శాసనాలలో రాసినటువంటి విషయాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలము ఆయా దేశాలకు సంబంధించినటువంటి రాజుల చరిత్రలో, రాజకీయ చరిత్రలో కాదు. ఈ శిలా శాసనాలలో మరి ఆనాటి పరిపాలన పద్ధతులు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్, అదేవిధంగా వ్యాపార వర్తకులకు సంబంధించినటువంటి వివరాలు, అదేవిధంగా ఆనాడున్నటువంటి పూజా పద్ధతులు, ఆ రోజు ఉన్నటువంటి మత విశిష్టతలు, అదేవిధంగా సోషల్ లైఫ్ సిస్టమ్స్, అదేవిధంగా ఆ రోజు ఉన్నటువంటి కళలు, ఆ రోజు ఉన్నటువంటి సంస్కృతి, ఆ రోజు ఉన్నటువంటి విలేజెస్, గ్రామాలకు సంబంధించినటువంటి పేర్లు, వ్యక్తులకు సంబంధించినటువంటి పేర్లు, అదేవిధంగా సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులు, ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా సాంస్కృతిక రాజకీయ పరిస్థితులకు మరి దర్శనప్రాయంగా ఈరోజు మనకు ఈ శాసనాలు ఈరోజు మనకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా
శాసనాలు అనేటువంటివి మన భారతదేశ చరిత్రకు ఆ రకంగా ఏ దేశానికైనా కూడా శాసనాలు అనేటువంటివి మనకు చారిత్రకమైనటువంటి వెన్నెముక వంటివి. చరిత్రను పునర్నిర్మించుకోవడానికి శాసనాలకు మించినటువంటి ఆధారాలు ఎక్కడ ఉండవు. ఎవరైనా సరే ఈ యొక్క జాతికి సంబంధించినటువంటి చరిత్ర కానీ, మన పూర్వీకులకు సంబంధించినటువంటి చరిత్ర కానీ, ఆయా దేశాలకు సంబంధించిన చరిత్ర కానీ పునర్నిర్మాణం చేసుకోవాలంటే, భావితరాలకు అందించాలంటే దానికి ఏకైక ఆధారాలు శాసనాలని ఈ సందర్భంగా నిస్సంకోచంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ఈ యొక్క శాసనాలను మనం పూర్తి స్థాయిలో పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనేక భాషల్లో ఉన్నాయి, దేవనాగరిక లిపిలో కానీ అనేక వాటన్నిటిని కూడా మనము ఈ తరం అంటే ఇప్పుడున్నటువంటి ఆధునికమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉన్నదో, సాఫ్ట్వేరు డిజిటలైజేషన్ టెక్నాలజీ ఏదైతే ఉన్నదో, ఈ టెక్నాలైజేషన్ కు అనుకూలంగా ఆ శాస్త్రాలన్నింటి కూడా డీకోడ్ చేసి నేటి తరానికి అందించేటువంటి ప్రయత్నము చేయాలి. దాంతో పాటు ఆ చరిత్రనంతా ప్రిజర్వ్ చేయాలి భావితరాల కోసం. ఈ రెండు ప్రధాన ఉద్దేశాలతో ఈరోజు మనం హైదరాబాద్ నగరంలో ఈ యొక్క నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియం మనం ఈరోజు మరి ప్రారంభించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా భూమి పూజ చేసుకుంటున్నాం. అదే కాకుండా రీసెర్చ్ ఓరియంటెడ్ ఆనాటి శిలా శాసనాలన్నింటిలో పరిశోధన చేసి ఆ వివరాలన్నింటినీ కూడా పుస్తకాల రూపంలో, డిజిటల్ రూపంలో, మరి సోషల్ మీడియా రూపంలో ఈ తరానికి భావితరానికి అందించేటువంటి ప్రయత్నము ఈ యొక్క మరి మ్యూజియం చేయబోతుందనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు మరి ఆనాటి అశోకుడి కాలం నుంచి కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తుల గురించి, రాజుల గురించి కావచ్చు, అంతకంటే కొన్ని ముందుకు సంబంధించినటువంటి అనేక చరిత్రను కూడా మనకు లభ్యమైనటువంటి శిలాశాసనాల ద్వారా లభ్యమైనటువంటి చరిత్రను కూడా మరి సందర్శకులు ఎవరైతే వస్తారో వాళ్ళకు అర్థమయ్యేటువంటి అనేక విధానాలు ఇంతకుముందే మా అధికారి గారు చెప్పారు. అనేక పద్ధతుల్లో ఈ యొక్క మ్యూజియంలో వాళ్ళకు అర్థమయ్యే విధంగా మరి ఇక్కడ డిస్ప్లే చేస్తాము, ప్రదర్శిస్తాము అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తున్నాం. ఇది ఒక సిస్టమ్, ఒక చారిత్రాత్మకమైనటువంటి సత్యాలను తెలియజేసేటువంటి ఒక సిస్టము ఈరోజు మన హైదరాబాద్ నగరంలో మరొకటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టము ఈరోజు భూమి పూజ చేసుకున్నాం అనే విషయాన్ని సందర్భంగా మనవేస్తున్నాను. అందుకే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా మన చరిత్రను, మన భావితరాల చరిత్రను ప్రిజర్వ్ చేయాలనే లక్ష్యంతో మరి వారు నిర్ణయించారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అభివృద్ధి చేసేటువంటి వ్యక్తి కేసీఆర్ గారి పైన చాలా దుర్మార్గంగా పదజాలం ఉపయోగించిన విషయం మనకందరికి తెలుసు. బాధేసింది మనకందరికి కూడా. రండా అనేటువంటి పదానికి అర్థం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి గారికి నాకు తెలియదు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా ప్రజల్ని కదిలించడానికి చాలా సందర్భాల్లోపట ఉచ్చరించినటువంటి పదజాలలో కూడా అంత హీనంగా ఎప్పుడు కూడా మరి కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి మాట తీరు మీకు అందరికి తెలుసు. మన ఎన్నికల్లో ప్రచారం లోపట కేసీఆర్ గారు వాడి వేడి అవుపడుతుందని చెప్పి మీడియా ప్రపంచం కూడా చెప్పింది. ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడిండు. మొన్న దాదాపు 100 పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ గారు మాట్లాడారు. విమర్శలు చేసినాం,
ఘాటైన విమర్శలు చేశాం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పైన. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఈ రోజు దురదృష్టకరమైనటువంటి రోజు ఈ రోజు తెలంగాణ ప్రజలకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దానిపైన కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలపైన, నీళ్లపైన, కృష్ణా రివర్ ఏదైతే బోర్డు విభజన చట్టంలో చెప్పిన దానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇలా హరీష్ గారు రాలేదు. లేకపోతే హరీష్ గారు మనందరినీ కూడా ఈరోజు ఉద్దేశించి మాట్లాడేటువంటి అవసరం ఉన్నదనుకోని చెప్పి గంగుల గారు వారిని ఆహ్వానించడం జరిగింది. సో మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మనం అందరం కూడా ఇంతకుముందు శ్యామ్ చాలా విషయాలు ఆవేదనతో మాట్లాడినట్టు అవపడ్డాయి. మిత్రమా, నువ్వు మాట్లాడిన దాంట్లో రైటా రాంగా నాకు తెలియదు, కానీ ఏదైనా ఉన్నట్టయితే మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మన పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు, వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు కదా మిత్రమా. తర్వాత మాట్లాడుకుందాం, ఈ ఆవేదనను చూద్దాం తర్వాత. ఇక్కడ చాలా మంది కూడా మరి మీ ఉద్యమ కాలంలో పనిచేస్తాము, మాకు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు రాలేదు, ఎలాంటి ఆర్థిక సాయం జరగలేదని చెప్పి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా నేను నిన్న మొన్న అక్కడిక్కడ మాట్లాడినప్పుడు కూడా చెప్పిన 10 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు ఆశించిన రీతిలోపట మరి నామినేటెడ్ పదవులు కానీ సహాయ సహకారాలు చేయలేదనడం లోపట మరి నేను నిజం లేదనడం లేదు, తప్పనిసరిగా ఉండే మన పార్టీ ఇదంతా కూడా చరిత్రలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాం. ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించినము. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరొక హోదాలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సమయంలో పట నిజంగా ఎంతైతే ఆదరణ మన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలో, నాయకులకు ఇవ్వాలో ఇయ్యలకే పోయినామనేది కూడా అనుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి మీటింగ్లో మాట్లాడుకుందాం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి ఒక 20-30 ఏళ్లు పనిచేసే సందర్భంలో చాలా వాడివేడిగా చర్చలు జరిగేది. ఆ చర్చలు వ్యక్తిగత దూషణలకు ఉండకపోయేది, గట్టిగా మాట్లాడుకునేది. హాలకెళ్ళి బయటకు వచ్చినామంటే మళ్ళీ కలిసి ఉండేది. అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం వ్యవస్థ కడ. సో అంత గొప్పగా ఉన్నా ఉండకపోయినా కూడా మనలాంటి పార్టీలో ఒక ఉద్యమ పార్టీ కాబట్టి మిత్రులారా, అసహనం ఉండకండి. ఎందుకంటే నాకు తెలుసు 2001లో పార్టీ పెట్టినప్పుడు మేము ఎమ్మెల్యేలమవుతాం, ఎంపీలమవుతాం, ముఖ్యమంత్రులమవుతాం అని ఈ పార్టీ టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. తపస్సు చేసిన నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తేలా. సాక్ష్యాధారాలతో కూడా, పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్కి రిలీజ్ చేసినవి, నా బ్యాంక్ అకౌంట్స్, నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాల్లో, నా వీసాలు, తప్పుడు వీసాలు, తప్పుడు బ్యాంక్ అకౌంట్లు, తప్పుడు ఆస్తులు 4 ఇతర దేశాల్లో, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, ఇంకొక కంట్రీ, 4 దేశాల్లో బరి తెగించి పెట్టావు. ఇది ఆ కేసు, ఒరిజినల్ కేసు. ఎక్కడికి పోతావు నువ్వు? భగవంతుడు కాపాడాడు. ఏమని పోలీసు వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్షీట్ ఫైల్ చేసింది? కాకాని గోవర్ధన్ రెడ్డి రాజకీయ శత్రువు అయిన చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలు తయారు చేయించి ఈరోజు బదనాం చేసేదానికి ప్రయత్నం చేశాడు. చేసిన ముఠాని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ A1 కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెడితే లుంగి కట్టుకుని వెళ్ళిపోయాము సుప్రీంకోర్టుకి. నీకు నెల్లూరు జిల్లా కోర్టు, హైకోర్టు ఎవ్వరు నీకు బెయిలీలే. సుప్రీంకోర్టులో బెయిల్ కండిషన్ బెయిల్ తెచ్చుకున్నావు. రోజు హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకాలు పెట్టి స్థాయి నీకు. నువ్వు అందుకు ఫైనల్గా ఏంటంటే ఈరోజు కుక్కే గెలవచ్చు. కుక్క గెలిచింది, నువ్వు చెప్పేది అది. విజయరావు అదే చెప్పాడు, కుక్క అనుకున్నది చేయించింది. కుక్క చెప్పినట్టు 2 దొంగలు పోయి ఆ ఫైలే తెచ్చారు. 17 కోట్లలో 15,000 ఫైల్స్లో ఆ కోర్టులో మిద్ది మీద ఎక్కించింది కుక్క. దాంట్లో 11 అల్మరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా కుక్క ఒప్పుకోలే. మళ్ళీ డేటా కూడా రిలీజ్ చేయించి దానికి కుక్క ఏమన్నా
డైరెక్షన్ ఇచ్చిందేమో మా తెలీదు. ఇది ఆ రోడ్డు మీద దొంగతనాలు చేసేవాళ్ళకి ఆ ట్యాబ్లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిలీట్ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందేమో మా తెలీదు. కానీ నువ్వు కుక్కని నమ్ముకున్నావేమో, కానీ నేనైతే నేనే నమ్ముకున్నా. మిమ్మల్ని అయితే వదిలిపెట్టే ప్రసక్తి ఎలా. 7 ఏళ్ల పైన శిక్ష, 7 ఏళ్ల పైన శిక్ష నువ్వు అనుభవించక తప్పదు. కాకానికి వద్దండి, గుర్తుపెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటుండవు. నువ్వు ఒకటి కాదు, నువ్వు చేసిండే కుంభకోణాలు, ల్యాండ్ స్కామ్స్ చాలా ఉన్నాయి, తర్వాత మాట్లాడతాం. బట్ ఇది మాత్రం కోర్టు కేసులో నువ్వేదో సంకలు ఎగరేసుకొని అవుట్లు కాల్చుకొని మమ్మల్ని అందరినీ తిడితే నీ క్లీన్ చిట్ రాదు. నువ్వు దొంగవి, ముద్దాయివి. జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. నన్ను పవర్ స్టార్ అనే పదం నాకు ఎబ్బెట్టిగా ఉంటుంది, నాకు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను నా నిర్దేశకత్వంలో ఉన్న సినిమాలు, నా కంట్రోల్లో ఉన్న సినిమాలకు ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ ఒక సింపుల్గా ఎనీ అదర్ హీరోలాగా యాక్టర్లాగా పేరు ఉంటుంది తప్ప ఆ టైటిల్ కూడా పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రజల మనిషిగా ఉండటానికి ఇష్టపడతాను తప్ప ముందున్న బిరుదులకి నేను పెద్ద ఇష్టపడతాను. మీరు గుండెల్లో ఈ నేల కోసం, మన భారతదేశం కోసం ఈ వ్యక్తి కష్టపడి పనిచేస్తాడని మీ గుండెల్లో అనుకుంటే చాలు. నాకు అదే పెద్ద నాకు బిరుదు. అదొక్క మాట చాలు నాకు. అందుకని నా విన్నపం కూడా ప్రజల కోసం పనిచేసే ఒక కూలీ అనుకోండి. నేను పవర్ స్టార్ కంటే కూడా ప్రజల కోసం పనిచేసే కూలీ అంటే నేను ఎక్కువ సంతోషిస్తాను. అలాగే నాకు భయాలు లేవు. నేను తప్పు చేస్తేనే భయపడతాను. నాకు ఆశలు లేవు, పదవుల మీద అత్యాశలు లేవు. ప్రజలకి నిలబడాలన్న ఒక ఆకాంక్ష తప్ప ఏ రోజు కూడా అడ్డగోలుగా పిచ్చిగా మాట్లాడి అడ్డదారులతోకి అధికారం సంపాదించాలి అని నేను ఇప్పుడు అనుకోను. అలాంటి ప్రయాణంలో ఉండగా ఒక అనుభవజ్ఞుడు, విశిష్టమైన అనుభవంతో పార్లమెంటేరియన్గా ఉంటూ ఆయన ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా బాలశౌరి గారు మనస్ఫూర్తిగా నాకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆయనతోటి అనేక సందర్భాల్లో చాలా గంటలు గడిపాను. గడుపుతున్నప్పుడు ఆయన ఒక పోలవరం ప్రాజెక్టు మీద కానీ, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, ఆయన విజన్ చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఇలాంటి వ్యక్తి బలంగా ఇంకొకసారి జనసేన తరపు నుంచి పార్లమెంట్కి అడుగు పెట్టాలని నేను కూడా అందరిలాగా అనుకుంటా ఉన్నాను. వారికి మనందరం సంపూర్ణమైన మద్దతు ఇచ్చేలాగా అందరం ముందడుగేస్తాం. జగన్ గారు మాట్లాడితే సిద్ధం అని చెప్తా ఉన్నారు ఆయన. ఇది నేను మొన్న రెండు సందర్భాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, సిద్ధం అని చెప్పి ఊరంతా, రాష్ట్రం అంతా పోస్టర్లు. దేనికి సిద్ధం? సిపిఎస్ దేనికి? ఇందాక బాలశౌరి గారు మాట్లాడుతూ ఉంటే నేను అబద్ధమే చెప్పనన్నారు ఆయన. చెప్పేది అబద్ధాలైనా అంటే నేను రాగానే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అలాగే టీచర్ల పోస్టుల దగ్గర నుంచి డిఎస్సి అన్ని నోటిఫికేషన్స్ ఇస్తానని చెప్పారు, అది చేయలే. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పారు ఆయన. అవన్నీ మర్చిపోయాను కన్వీనియంట్గా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంతు లేదు అబద్ధాల లిస్టుకి. జగన్ గారు మీరు బాధపడకండి, మేము వస్తున్నాం, ఎన్నికల రంగంలోకి అడుగు పెడుతున్నాం. మేము మౌనంగా ఉన్నామని చెప్పి ఏం ఆలోచించట్లేదు అనుకోకండి. వస్తాం, ఎన్నికల రంగంలోకి వస్తున్నాం. ప్రతిరోజు సభ పెడతాం, మిమ్మల్ని ఎండగడతాం. మాటకి మాట కాదు, పాకిస్తాం మాటలతోటి. మాటలు కత్తుల్లా వస్తాయి, మీకు ఇబ్బంది పెడతాయి. భయపడకండి మీరు లక్షల మందితో సభలు పెట్టుకోండి. స్కూల్ పిల్లలకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దు చేసి మరి మీరు సభలు నడుపుకోండి. అన్నిటికీ బదులు చెల్లించాల్సిన సమయం వస్తుంది. ప్రతిదీ
నేను చాలా అత్యంత అరుదుగా కానీ నిర్ణయించుకోను. బీజేపీ ఏపీ మైనార్టీ మోర్చా ప్రెస్ షేక్ బాద్షీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. कि जो हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी जो हमारे देश में विकास का काम करवा रहे हैं, जो हमारे देश में डेवलपमेंट हो रहा है, उस डेवलपमेंट को जन जन तक पहुंचाना है और उसमें माइनॉरिटी कम्युनिटी के लिए जो भी काम हो रहे हैं, जो उनके डेवलपमेंट के लिए काम हो रहे हैं, उन डेवलपमेंट के बारे में भी अल्पसंख्यक समाज को उसकी जानकारी होना जरूरी है। उस जानकारी को जन जन तक पहुंचाने के लिए हम माइनॉरिटी मोर्चा के सोशल मीडिया टीम के माध्यम से हम पूरे प्रदेश में हर स्कीम के बारे में जानकारी हम जन जन तक पहुंचाएंगे। उसमें हमें आंध्र प्रदेश की सोशल मीडिया टीम जो माइनॉरिटी मोर्चा की है उसका जो सहयोग रहेगा। साथ ही साथ हमारे यहाँ के आंध्र प्रदेश के अल्पसंख्यक मोर्चा के अध्यक्ष श्री बाजी साहब से भी बात हुई हमारी, तो इस चीज़ को इसको जो सोशल मीडिया को हम बहुत इम्पोर्टेंस दे रहे हैं और उसी के माध्यम से हम लोगों तक पहुंचकर जो हमारे देश में डेवलपमेंट हो रहे हैं उसकी जानकारी हम पूरे अल्पसंख्यक समाज में देना चाहते हैं। और जो स्कीम्स चल रही है हमारे देश में, जैसे कि जो हुई पीछे कोविड के टाइम पे फ्री वैक्सीनेशन पूरे देश में हुआ है, वो बहुत महत्वपूर्ण था। जब इतने प्रॉब्लम में जब देश चल रहा था तो हमारा देश ही एक ऐसा था जिसने 3-3, 4-4 वैक्सीन यहाँ पे बनवाई और पूरे ऑल वर्ल्ड में हमने भेजी है। वैसे ही हमारे पूरे देश में सभी को फ्री में वैक्सीनेशन किया गया। आज की तारीख में जनधन योजना चल रही है, डायरेक्ट डीबीटी बेनिफिशियरी डायरेक्ट बैंक ट्रांजैक्शन जो ट्रांसफ़र हो रहा है, किसान हमारे जो देश में किसान हैं उन सभी को जा रहा है। उज्ज्वला योजना में हमारी बहनों को पूरे देश में करोड़ों बहनों को उज्ज्वला योजना के अंतर्गत गैस मिला है। उसके साथ ही किसान विकास निधि जो हर साल हमारे प्रधानमंत्री जी की तरफ से हर प्रदेश में हर किसान के खाते में डायरेक्टली ट्रांसफ़र हो रही है, जो कि पहले नहीं होता था। वैसा अगर कोई सरकार भेजती भी थी तो उसमें से जैसे दूसरी गवर्नमेंट ने बताया भी कि हम 1 रुपया भेजते हैं तो उसमें से सिर्फ 15 पैसे पहुंचते हैं, लेकिन मोदी जी के राज में, आज हमारे भारतीय जनता पार्टी के राज में अगर 1 रुपया भेजते हैं तो पूरा 1 रुपया जहाँ पहुँचना है वहाँ पहुँच रहा है, कहीं बीच में से कहीं भी नहीं जा रहा है। इसके साथ ही साथ दिव्यांग जन योजना भी चल रही है और सबसे बढ़िया हेल्थ आयुष्मान जो कार्ड हमारा बन रहा है, उसमें प्रधानमंत्री जी का टारगेट है कि हमारे देश में हर नागरिक जो कमज़ोर से कमज़ोर और अमीर से अमीर है सबको ये इस योजना का लाभ मिले और उसमें हेल्थ आयुष्मान भारत योजना भी चल रही है। प्रधानमंत्री जी आवास योजना के अंतर्गत करोड़ों घर अब तक जिसको ज़रूरत है ज़रूरतमंदों को घर भी प्रदान किए जा चुके हैं और अगले सालों में अगले सरकार बनने के बाद में और भी करोड़ों घर हमारे देश में देने का काम किया जाएगा। రా కదలిరా సభలో జగన్కు అయ్యన్న పాత్రుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఓకే అండి, కదలరా అందరికీ తెలుసు రెడ్డి ఒక సైకో రెడ్డి. నేను మొదటి నుంచి అంటాను, చెత్త మీద పన్నేసి నా కొడక చెత్త నా కొడక అని. అది తప్పండి. నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా, ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసాం, ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి. చెత్త మీద పన్నేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు. ఈ చెత్త నా కొడుకు ఒకటే చెత్త మీద పోలీసారు. నేను చెత్త మీద పన్నేసి చెత్త నా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడండి. మాట్లాడడానికి వీల్లేదా? నువ్వు చేసినటువంటి పరికమాల పనులకు మాట్లాడకూడదా? మనం చూశారు మీరు, వై నాట్ 175 అంటాడు. ఎలాగొస్తారా నీకు 175? ఎవరేస్తారా ఓట్లు నీకు? ఎందుకు వెయ్యాలా అడుగుతాను నేను, ఎందుకు వెయ్యాలా నీకు ఓటు? ఆ రోజు పాదయాత్రలో అనేకమైన అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి, ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఏమన్నాడండి? ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి, కేంద్రం మెడల వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు. మీరందరూ నమ్మారు. స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బాగుపడుతుందని అనుకున్నాం అందరం. నువ్వు 19 సార్లు ఢిల్లీ వెళ్ళావు, ఏం పీకేవని అడుగుతున్నాను నేను.
ప్రధానమంత్రి గారి 19 సార్లు కలిసావు. లోపలికి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, ఇద్దరు మాట్లాడేసుకుంటారు. బయటకు వస్తాడు, ఏం చెప్పడం. ప్రెస్ వాళ్ళకి కూడా ఏం చెప్పడం. ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు. మరి కాలు పిసికేస్తున్నాడో ఏం పిసికేస్తున్నాడో తెలియదు, కానీ మరి ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. మరి స్పెషల్ స్టాటస్ తేలేనందుకు నీకెందుకు ఓటేయాలి జగన్ రెడ్డి? ఒకసారి మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. సోదరులారా, రైల్వే జోన్, విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను, దాన్ని గెలిపించమన్నాడు. ఇవాళ రైల్వే జోన్ ఉందా తమిళ్లో అడగండి. మరి రైల్వే తేలేని నువ్వు ఓటేయాలని అడుగుతాను నేను. ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది. మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి. బీజేపీ లీడర్ లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే రీతిలో ఘనంగా నిర్వహించి మరి చంద్రయాన్ 3 సక్సెస్, ఇవన్నీ కూడా మరి ఈ 9.5 సంవత్సరాల్లో మోదీ హయాంలో సాధించడము. ఆసియా క్రీడల్లో కూడా తొలిసారి 107 పారా క్రీడల్లో 111 పథకాలు సాధించడం. నిజంగా ఇది క్రీడాకారులకు ఒక స్ఫూర్తి, ప్రేరణాదాయకంగా. చట్టసభలో మహిళలకు అసాధ్యం అని చెప్పినటువంటిది సాధ్యం చేసినటువంటి ప్రధానమంత్రి. 33% రిజర్వేషన్లు, అసాధ్యం అనుకున్నటువంటి విషయాలు 370 ఆర్టికల్ రద్దు సాధ్యం చేయడము, ముస్లిం మహిళల యొక్క త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడము. ఆ రకంగా అన్సంగ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో, స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు అర్పించినటువంటి ఆ యొక్క వ్యక్తులను మరి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాకుండా భగవాన్ బిర్సా ముండా యొక్క జన్మదినాన్ని జనజాతీయ గౌరవ దివస్ గా, ఏ రకంగా ఇవాళ ఆదివాసులను గౌరవాన్ని పెంచే విధంగా తెలంగాణలో కూడా సమ్మక్క సారక్క పేరు మీద ఒక గిరిజన యూనివర్సిటీకి మంజూరు చేసి నిధులు సమకూర్చి మరి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోభావాలు కాపాడు. ఈ రకంగా మోదీ ప్రభుత్వం కరోనా లేదా ఉక్రెయిన్ రష్యా లాంటి యుద్ధాలు, ఆ విపత్కర పరిస్థితిలో కూడా ప్రజలపైన ఏమాత్రం భారం పడకుండా, ఆర్థిక భారం పడకుండా వారు మరి ఏ రకంగా ఈ యొక్క ఆదాయాన్ని సమకూర్చుకున్నారో, పేద వర్గాల ప్రజల కళలు సాకారం చేయడానికి 4 కోట్ల మందికి సొంతింటి కట్టించడమే కాకుండా ఈ బడ్జెట్ లో అదనంగా 2 కోట్ల మందికి పేదవాళ్ళకి ఇంకా ఇల్లు కట్టిస్తామని చెప్పి వారు చెప్పడం. మహిళా సాధికారికత కోసం మరి ఈరోజు మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషి, 2 కోట్ల మంది మహిళలు ఇవాళ స్వయం సమృద్ధి సాధించడం. యువశక్తి, నారీ శక్తి, రైతాంగము, పేదలు అనేటువంటి 4 స్తంభాల పైన ఈ దేశ అభివృద్ధికి మరి మోదీ గారు ఒక సంకల్పంతో పనిచేయడము. కులాలు కాదు, జాతులు కాదు, ఈ 4 మరి మూల స్తంభాలైనటువంటి యూత్, ఉమెన్, అదే రకంగా రైతులు, పేద వర్గాలు. దాంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది సమ్మిళిత సృజనాత్మకమైనటువంటి బడ్జెట్. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సుకు దోహదపడేటువంటి, ప్రజల్లో విశ్వసనీయత పెంచేటువంటి బడ్జెట్ ప్రవేశపెడితే దానిని కూడా వక్రీకరించి ఏ రకంగా రాజకీయాలతో, ఎన్నికలతో నిమిత్తం లేకుండా భారతదేశం యొక్క భవిష్యత్తుకు దోహదపడేటువంటి బడ్జెట్ వారు ప్రతిపాదిస్తే, వికసిత భారత్, అభివృద్ధి చెందినటువంటి దేశంగా 2047 సంవత్సరానికి భారతదేశాన్ని మరి తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కానీ లేదా ఈరోజు మరి సంక్షేమం పట్ల సమపాలతో ఒక సమానత పాటిస్తూ మరి దేశ ప్రజల ఆకాంక్షలకు, అంచనాలకు అనుగుణంగా ప్రజా సంక్షేమము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం. ప్రసంగించిన బీఆర్ఎస్ నేతలు. కదలిరా సభలో జగన్ కు అయ్యన్న పాత్రుడు మాస్ వార్నింగ్. జనసేన పార్టీలో చేరిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.